సార్ ప్రతిపక్షాలు ఎంతలా ఎద్దేవా చేస్తూ ఉన్నా పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత ముందుగా వెళుతూ ఉన్నట్టు సార్? ఆ జగన్ వ్యూహం ఏమై ఉండవచ్చు? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పినట్టు టికెట్ ఇవ్వమంటారా? అలాగే సార్, మీరు ఇప్పుడు ఇమ్మని కాదు సార్. ఏ ఒక్కడి దొరికినా రాజకీయాల్లో ఒక అస్త్రంగా చేసుకుని అవును చేస్తారు అని చెప్పి ఇప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏముంటుంది చెప్పండి నాకు? గెలుపు. మరి అంతే కదా, మీరే చెప్పారు ఆన్సర్ నాకు. ఇప్పుడు గెలవడానికి ఉపయోగపడే వ్యూహం అనుసరిస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు విమర్శలకు భయపడి, పవన్ కళ్యాణ్ విమర్శలకు భయపడి జగన్మోహన్ టికెట్లు ఇచ్చుకుంటాడా అండి? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా. టీడీపీ జనసేన పోని వారు చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తే విమర్శించి ఆపుతారా? టీడీపీ జనసేన కార్యాలయంలో ఒక లిస్టు తయారు చేసి వైసీపీ పంపాలండి, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు పోనీ జగన్ విమర్శించి వీళ్ళు ఆపుతారా? ఆపరు కదా. మరి ఎందుకు ఈ చర్చ? ఇప్పుడు మారిస్తే ఎందుకు మార్చలేదు అంటారు, మార్చకపోతే ఎందుకు మార్చలేదు అంటారు, మారిస్తే ఎందుకు మార్చని అంటారు. మీరు ఏం చేస్తే పోనీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ప్రతిపక్షాలు విమర్శించని చెప్పండి. ఏం చేసినా విమర్శిస్తారు మరి అందుకే వాళ్ళు ఆయన పని చేసుకుంటాడు. సో టీడీపీ జనసేన వైసీపీ విమర్శించి ఊరుకుంటారా? పోనీ టీడీపీ జనసేన లాస్ట్ టైం 175 మంది ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు తెలుగుదేశం ఒక ప్రామిస్ ఇవ్వనండి, మేము లాస్ట్ టైం ఎవరికి ఇచ్చామో వాళ్ళకే టికెట్లు ఇస్తామని. మరి వాళ్ళు మార్చుకున్నప్పుడు వీళ్ళు మార్చుకునే అధికారం వీళ్ళకు ఉండదని నాకు అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడా అంటే ఇప్పుడు జనసేన పొత్తున్న తప్ప ఆ నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని సీట్లలో గతంలో 2019లో ఎవరెవరికైతే పోటీ పెట్టారో వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాం అని ప్రామిస్ చేయమనండి, అయిపోతుంది కదా పంచాయతీ. ఎందుకు విజయాల కేసీఆర్కి ఇవ్వలే? మరి ఎందుకు మారుతుందామని చూశారు? మారుదామని చూస్తాం కదా, వెళ్ళిపోయింది ఆయన. టికెట్ ఇస్తే ఆయన ఎందుకు పోతాడు? ఇప్పుడు కేసీఆర్ నానికి మళ్ళీ ఎంపీ సీట్లు ఇస్తాను ఆయన పోయేవాడా? ఆయన ఉండేవాడే కదా. సో అందుకే అంటే ఇప్పుడు మార్చుకునే స్వేచ్ఛ రెండు పార్టీలకు ఉంటుంది, ఒక పార్టీకి ఉండదు కదా. అక్కడ ప్రాతిపదిక ఏంటి? ఓడిపోతారనుకునే చోట మారుస్తున్నారు. వాళ్ళు నిజంగానే ఓడిపోతారా అది నాకు తెలియదు, మీకు తెలియదు, అది ఎన్నికల ఫలితాల తర్వాతే. కానీ వాళ్ళకు అంచనా బట్టి అందువల్ల పార్టీలో వ్యతిరేకత వస్తుంది అంటే టికెట్లు ఇవ్వకపోతే గ్యారెంటీ వస్తుంది, టికెట్లు ఇవ్వకపోతే పార్టీలో వ్యతిరేకత, ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత కదా. ఫర్ ఎగ్జాంపుల్